బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి. అది ఆరిపోకూడదు. కేవలము ఆ రోజు పాత నిబంధనలో ఉన్న ఆ బలిపీఠము మీద అగ్ని నిత్యము ఏ రీతిగా ఆరిపోకుండా మండుచు ఉండవలనో, ఈరోజు నూతన నిబంధనలో మన జీవితాల్లో కూడా దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను మొట్టమొదటిగా చెప్పాను కదా, నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కానీ, నీవు అన్ని వేళలా ప్రశ్నలు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రశ్న ఉంటుందో నీకేం దొరుకుతుంది? జవాబు దొరుకుతుంది. వెన్ దెర్ ఈజ్ నో క్వశ్చన్, దెర్ ఈజ్ నో ఆన్సర్. మీకు ఒకటి తెలుసా అండి, ఒక శాస్త్రవేత్త ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ఏదో ధ్యానం చేస్తుంటే ఆ చెట్లో నుంచి ఒక పండు కింద పడిందంట. ఈ వ్యక్తి ఒక ప్రశ్న వేసుకున్నాడు, ఎందుకు ఇది ఇలా పైన గాల్లో ఉండకుండా అలాగా నిలబడకుండా కింద పడిపోయిందని. దానికి మళ్ళీ ఆయన శాస్త్రీయ పరంగా దానికి కొన్ని రీజన్స్ కనుక్కొని ఆయన ఒక శాస్త్రవేత్త అయిపోయాడు. దానికి ఒక భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇది ఇట్లా పడుతోంది. దానికి మళ్ళీ సైంటిఫిక్గా ఒక పెద్ద శాస్త్రాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? శాస్త్రవేత్త అయిపోయాడు. నీ జీవితంలో ఎప్పుడైతే ఒక ప్రశ్న ఉంటుందో ఆ ప్రశ్నకు నువ్వు జవాబు దొరుకుతున్నప్పుడు నిన్ను అది ఒక ఉన్నతమైన స్థాయికి నడిపించేదిగా ఉంటుంది. సో ఈరోజు దేవుడు కూడా ఆ దహన బలి మీద మండుచున్న అగ్నిని నీ ముందుకు తీసుకుని వచ్చి దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. ఆ ప్రశ్న ఏంటంటే, నీ హృదయములో దేవుని కొరకు మండుచున్న హృదయాన్ని, అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? ఒకప్పుడు మనము ప్రార్థనలో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలామందిలో ఏమైపోతుంది? ప్రార్థన అనేది తగ్గిపోతుంది. ఒకప్పుడు వాక్యం పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉండేవారం, ఇప్పుడు వాక్యం వినాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది. వాక్యము పట్ల ఆసక్తి అనేది ఏమైపోతూ ఉంది? తగ్గిపోతుంది. దేవుని యొక్క పరిచర్య పట్ల చాలామంది సేవకులకు కానీ విశ్వాసులకు కానీ భారం అనేది తగ్గిపోతూ ఉంది. అందుకని దేవుడి వాక్యము ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మరి నిజంగా నీలో అగ్ని, దేవుని గూర్చిన యొక్క అగ్ని ఆరిపోకుండా నువ్వు జాగ్రత్తను కలిగి ఉంటున్నావా? మొదటి దినాల్లో దేవుని యొక్క రక్షణ పొందుకుని ఉన్న దినాల్లో ఏ రీతిగా అయితే మీరు దేవుని యొక్క భక్తిని కలిగి ఉన్నారో, దేవుని పట్ల ప్రేమను కలిగి ఉన్నారో, విశ్వాసమును కలిగి ఉన్నారో, చాలామంది జీవితాల్లో ఏంటంటే వాళ్ళు వెళ్తున్న పరిస్థితులను బట్టి కావచ్చు, వారు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి కావచ్చు, దేవుని పట్ల ప్రేమ అనేది వాళ్ళకి ఏమైపోతుంది? రోజు రోజుకి తగ్గిపోతుందండి. మొట్టమొదటిగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఎందుకు అగ్ని ఆరిపోకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడంటే, లేవ్యకాండము 9వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నప్పుడు, లెవిటికస్ చాప్టర్ 9 verse 24, అక్కడ ఏమని ఉంటుంది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడరి. గమనించండి, ఎందుకు దేవుడు అగ్ని ఆరిపోకూడదు, ఎందుకు అంత ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నానంటే, ఆ అగ్ని ఎక్కడి నుండి వచ్చిందంట? దేవుని యొక్క సన్నిధిలో నుండి. దేవుని యొక్క సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి బలిపీఠము మీద ఉన్న దహన బలిని కాల్చివేశాను. గమనించండి, ఈ అగ్ని అనేది ఏ మనుష్యుని వలన వెలిగించినది కాదండి. ఈ అగ్ని అనేది దేవుని దగ్గర నుండి వచ్చినది. దైవజనంగానమ్మా, మన యొక్క ఆత్మీయ జీవితం కూడా కేవలము దేవుని దగ్గర నుండి మాత్రమే ప్రారంభించబడుతుందండి. మన యొక్క భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం ఎవరి దగ్గర నుంచి ప్రారంభించబడుతుంది? సమాధానం చెప్పాలి. ఎవరైనా మనుషులు ఇస్తారా అండి మీకు? ప్రార్థనని ఎవరైనా మీకు ఇస్తారా? భక్తిని ఎవరైనా మీకు ఇస్తారా? ఇప్పుడు మనం 2 వీలర్స్ కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, ఏదైనా దాని దగ్గరికి పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? పెట్రోల్ కానీ డీజిల్ కానీ వెళ్తే ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి, డీజిల్ బంక్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫిల్ చేసుకుంటాం, అవునా కదా? సో ఇప్పుడు అది ఇక్కడి నుంచి దొరుకుతుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా ఒకవేళ ప్రార్థన కానీ, విశ్వాసం కానీ, వాక్యం కానీ తగ్గిపోతే
అట్లా అట్లా బ్యాంకులు పెడితే బాగుంటుంది కదండి. ప్రేయర్ బ్యాంక్ ఒకటి, దేవుని వాక్యం అనే బ్యాంకు, ఆత్మీయ జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం అనే బ్యాంకులు అక్కడక్కడ పెడితే చాలా డిమాండ్ అండి. ఎందుకంటే చాలామంది ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతుంటారు కాబట్టి ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గమనించండి, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క భక్తి, నీ యొక్క ఆత్మీయత, నీ ఆ యొక్క పరిశుద్ధత అనే అగ్ని కేవలము దేవుని దగ్గర నుండి వచ్చేదిగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నీ తెలివి వలన, నీ జ్ఞానము వలన, నీ యొక్క తలాంతు వలన, లేకపోతే ఎవరో నీ గురించి ఏదో నిన్ను పొగడుట వలన అది వచ్చేది కాదు. నిజమైన ఆత్మీయ అగ్ని కేవలము దేవుని సన్నిధిలో నుండి వచ్చేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందంట? నిజమైన ఆత్మీయ అగ్ని. నేను భౌతిక సంబంధమైన అగ్ని గురించి మాట్లాడటం లేదండి. భౌతిక సంబంధమైన అగ్ని గురించి మాట్లాడటం లేదు. నీ ఆత్మీయ జీవితంలో, నీ అంతరంగములో, నీ హృదయములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును నిరంతరము నీవు కొనసాగించగలుగుతూ ఉన్నావా? ప్రతి విశ్వాసికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమండి. చాలామంది ఈ యొక్క అంతరంగములో కరిగే ఈ యొక్క కార్యము కొరకు, ఈ ప్రక్రియ కొరకు బయట వెతికే వారిగా ఉంటారండి. బయట ఎక్కడికైనా వెళ్తే, ఏదైనా ఒక మీటింగ్స్కి వెళ్తే, లేకపోతే ఎవరో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఫలానా వ్యక్తితో మాట్లాడితే నాలో ఉజ్జీవం వచ్చేస్తుందేమో, నాలో ఫైర్ వచ్చేస్తుందేమో, నేను ఇంకేదో అయిపోతానేమో అనుకుంటారో. ఆ ఫైర్ ఎక్కడి నుంచి రావాలంట? జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి. సో యూ హ్యావ్ టు సీక్ ద లార్డ్ ఆల్ ద టైమ్. నీవు అన్ని వేళలా దేవునిని వెతికేవారిగా ఉండాలి. అందుకే నేను చెప్పాను కదా, నీ ప్రార్థన ఏమైంటున్నది, నీ భక్తి ఏమైంటున్నది, నీ విశ్వాసము ప్రారంభ దినములలో దేవుని పట్ల నువ్వు ఏదైతే ప్రేమ కలిగి ఉంటున్నావో అది ఏమైంటున్నదని మనల్ని మనం జాగ్రత్తగా ప్రశ్నించుకునే వారిగా ఉండాలండి. దైవజనాంగమా, చాలా విచారకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ నేటి దినాల్లో అనేకమైన సంఘములు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, భక్తులు కానీ ఈ ఆత్మీయ అగ్ని చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నారు. అందుకనే దేవుని యొక్క రాజ్యము విరివిగా కట్టబడడం లేదు. అందుకనే అనేకమైన సంఘములు కూల్చివేయబడుతున్నాయి. అందుకనే అనేకమైన సంఘములు ఖాళీ అయిపోతున్నాయి. ఉన్నాయి మందిరంలో ఏ కొదవ ఉండదండి. ఖరీదైన బల్లలు ఉంటున్నాయి, ఖరీదైన మైక్స్ ఉంటున్నాయి, ఖరీదైన పుల్పిట్స్ ఉంటున్నాయి, రంగురంగుల లైట్స్ ఉంటున్నాయి. చాలా అద్భుతముగా మందిరాలు నిర్మించబడుతున్నాయి. కానీ ఆ మందిరాల్లో ఎవరు ఉండడం లేదంట? విశ్వాసులు ఉండడం లేదు. అంటే అగ్ని ఏమైపోయింది? ఇక్కడ ఆరిపోయింటున్నది. దేవుని సన్నిధిలో నుండి వచ్చే అగ్ని నిన్ను అనుక్షణము దేవునితో అదేం చేస్తుంది? ఒక సమాధానాన్ని, ఒక సంబంధాన్ని, ఒక యూనిటీ అనేది అది నీలో తీసుకొని వస్తుందండి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి కూడా దూరం అయిపోవడానికి గల కారణం, మందిరాలకు రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారిలో దేవుడు కలిగించిన రక్షణ అనే అగ్ని ఏమైపోయింది? ఆరిపోతూ ఉన్నదండి. దైవజనాంగమా, మూడోదిగా అగ్ని ఎందుకు ఎల్లప్పుడూ కూడా మండుచు ఉండాలి? మనం చూసాం కదా, లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో బలిపీఠము మీద అగ్ని ఎల్లప్పుడూ కూడా మండుచు ఉండవలను. ఇక్కడ ఎల్లప్పుడూ లేదా ఆల్వేస్ అనే మాట చాలా చాలా ప్రాముఖ్యమైంటున్నదండి. మనలో చాలా మందికి అగ్ని ఎప్పుడు మండుతుందండి? ఎప్పుడు మండుతుంది అగ్ని మనలో చాలా మందికి? కేవలము ఆదివారము ఆరాధనలో ఉన్నప్పుడు మాత్రమే. మనలో చాలా మందికి ఫైర్ అనేది ఎప్పుడు ఉంటుంది? కేవలము 10 గంటల నుంచి 1 గంట వరకు. మన సంఘంలో అయితే 3 గంటల వరకు. బయటికి వెళ్తానే అగ్గి ఏమైపోతుంది? అది అగ్ని అంతా కూడా ఇక్కడే ఆరిపోతుంది. బయటికి పోయిన తర్వాత చల్లగా అవుతాం. ఆదివారం మాత్రమే కాదండి ఉండేది. కేవలం ఏదో శుక్రవారమో, బుధవారమో, శనివారమో, మంగళవారమో ప్రార్థనా సమావేశాలలో, స్త్రీల సహవాసాలలో మాత్రమే ఫైర్ ఉండకూడదు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే అగ్ని మనలో ఉండకూడదు. ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. కొంతమంది క్రైస్తవ జీవితాలు ఎట్లా ఉంటాయో తెలుసా అండి? ఆదివారం ఫుల్ ఫైర్. ఎక్కడ దాకుతూ ఉంటుంది అగ్ని? టాప్ లెవెల్ దాటిపోతూ ఉంటుందండి. సోమవారం వచ్చేపాటికి ఏముంటుంది అంతా అంటే అక్కడ పొగ మాత్రమే ఉంటుంది.
ఏం కనిపిస్తుంది సోమవారము? చెప్పండి. పొగ కనిపిస్తుంది. మంగళవారం వచ్చేపాటికి ఏముంటుంది? బూడిది ఉంటుంది. ఏముంటుంది? బుధవారం వచ్చేపాటికే చల్లగా అయిపోయి ఉంటారు. ఇంకా దేవుడా ఎవరు? దేవుడు ఎవరు? దైవజనంగా మళ్ళా సండే రావాలి, మళ్ళా అప్పుడు ఫైర్. ఇక్కడ ఒక 4-5 సార్లు అరిస్తే ఫైర్ వస్తుంది. దాన్ని అట్లాగా బుధవారం వరకు కొంతమంది ఇక్కడే కాలిపోయి బూడిదైపోయి చల్లబడిపోతారు బయటికి వెళ్ళే లోపుగానే. ఇంకొంతమంది పాపం విశ్వాసులు ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే బుధవారం వరకు బండిని నెట్టుకొస్తారండి. దాని తర్వాత ఫినిష్. కానీ దేవుని ఉద్దేశము నీ జీవితంలో అది కాదండి. ఎల్లప్పుడు కూడా ఎట్లా ఉండాలంట? మండుచు ఉండాలంట. పాడుతూ ఉంటారు కదండి, అగ్ని మండించు నాలో. వద్దు మాకి ఆ అగ్ని. ఆల్రెడీ చల్లగా అయిపోయి బూడిదైపోయి ఆరిపోయినా ఈ అగ్ని మాకు వద్దు అంట. ఏం చేయాలంట? దేవుడు ఏమన్నాడు? ఎల్లప్పుడూ నీలో ఏం మండాలంట? అగ్ని మండుచు ఉండాలి. ప్రార్థనలో అగ్ని కలిగి ఉండాలి, వాక్యములో అగ్నిని కలిగి ఉండాలి, ఆరాధనలో అగ్నిని కలిగి ఉండాలి, సాక్ష్యములో అగ్నిని కలిగి ఉండాలి, సేవలో పరిచర్యలో అగ్నిని నువ్వు కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆదివారం ఒక 2 సార్లు 2 నిమిషాలు పాటలు పాడితే, కీబోర్డు కొడితే, కాంగ కొడితే వచ్చే అగ్నే కాదు. ఒకవేళ అట్లాంటి అగ్ని నీలో ఉంటే దేవుడు నిన్నేమంటున్నాడు? సరి చేసుకుంటున్నాడు. ఏమున్నా లేకపోయినా ప్రతి దినము కూడా దేవుని కొరకు మండుచున్న అనుభవంలోనికి నీవు వెళ్ళేవారిగా ఉండాలి. అగ్ని ఆరిపోవడానికి గల కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటి? మన యొక్క జీవితాల్లో ప్రార్థన తగ్గిపోవడం అండి. అందరూ ఈ యొక్క అగ్ని తగ్గిపోవడానికి ప్రార్థన లేకపోవడం. దైవజనాంగమా, ప్రార్థన తగ్గితే మన యొక్క ఆత్మీయ ఉష్ణోగ్రత, స్పిరిచువల్ టెంపరేచర్ అనేది ఏమైపోతుందంట? తగ్గిపోతుందంట. ఫైర్ అనేది తగ్గిపోతుంది. యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఆయన శిష్యులతో మాట్లాడుతూ, మీరు అన్ని వేళలా ఎల్లప్పుడూ మీరు ఏం చేయాలా? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ప్రార్థన అనేది మనము దేవునితో సంబంధానికి ఒక శ్వాస వంటిది అని. ప్రార్థన లేని జీవితము ఆత్మీయంగా ఊపిరి లేని జీవితం అంట. దైవజనాంగమా, నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన లేకుండా ఉంటున్నదో నీలో ఏం లేదు? స్పిరిచువల్ ఫైర్ అనేది, ఆత్మీయ అగ్ని అనేది తగ్గిపోతుంది. రెండోదిగా ఏంటి? దేవుని వాక్యము పైన ఆకలి తగ్గిపోవడం. ఏం తగ్గిపోవడం అంట? వాక్యము పైన ఆశ తగ్గిపోవడం. నేను మొదటిగా చెప్పాను కదా, దేవుని వాక్యాన్ని వినడం అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నదండి. దైవజనాంగమా, 119వ కీర్తనలో చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చదివినట్లయితే దేవుని యొక్క వాక్యము ఎంత మాధుర్యమై ఉంటున్నదని కీర్తనకారుడు, ఆ కీర్తన అంతా కూడా దేవుని వాక్యాన్ని గురించేనండి. ఆ కీర్తన అంతా కూడా దేవుని వాక్యాన్ని గురించి. సో దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నావో నీలో ఏమైపోతుందంట? అగ్ని అనేది తగ్గిపోతుందంట. వాక్యం చదవడానికి ఇష్టం ఉండదు, వినడానికి ఇష్టం ఉండదు, ధ్యానం చేయడానికి ఇష్టం ఉండదు. ఇట్లా ఉంటున్నప్పుడు, దేవుని వాక్యము పట్ల మనలో ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు, దేవుడు కలిగించే అగ్ని, స్పిరిచువల్ ఫైర్, మళ్ళీ మీరు శరీర సంబంధమైన అగ్ని అనుకోనారండి. అదేముంది, బయట పోయి ఒక పేపర్ కాలిస్తే వచ్చేస్తుంది. నేను ఆ ఫైర్ గురించి మాట్లాడడం లేదు. అట్లా చేసుకున్నారనుకో, కాళ్ళు చేతులు కాలిపోతాయి. నాకు సంబంధం లేదు, మీకేమన్నా అయితే మళ్ళీ. ఇది స్పిరిచువల్ ఫైర్ గురించి నేను మాట్లాడుతున్నాను. మధ్యలో వచ్చే వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఏం మా పాస్టర్ అగ్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇంటికి పోయిన తర్వాత మేము అందరూ కూడా ఇప్పుడు కాల్చాలేమని. కాలిస్తే చేతులు కాళ్ళు కాలుతాయి. నాకు సంబంధం లేదు. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ స్పిరిచువల్ ఫైర్, ఆత్మ సంబంధమైన అగ్ని. దైవజనాంగమా, దేవుని యొక్క వాక్యము ఏంటంటే అది మనకొక, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పెట్రోల్ డీజిల్ అని, అట్లాంటి ఒక ఇంధనం వంటిది అన్నమాట. మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో మన జీవితాల్లో, దైవజనాంగమా, మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోలేం. దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో మనం నేర్చుకోలేం. ఈ లోకం అనేది మన జీవితాల్లోనికి రావడం ద్వారా మనము దేవుని యొక్క వాక్యానికి మనము దూరం అయిపోతూ ఉంటాం. ప్రార్థన, మొట్టమొదటిగా ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యం చేయడం ద్వారా
మన యొక్క జీవితాల్లో ఇది జరుగుతుంది. మూడవదిగా ఏంటంటే, మన యొక్క జీవితాల్లో మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న పాపాలు. మనము అవి చాలా చిన్నవి అనుకుంటాం, కానీ మన జీవితాల్లో చాలా పెద్దది ప్రభావం చూపిస్తుంది. మొట్టమొదటిగా ఏంటంటే, మనం ఇతరులను క్షమించకపోవడం వలన మనలో ఉన్న అసూయ ద్వేషాలు కావచ్చు, మనలో ఉన్న కోపం కావచ్చు, మనలో ఉన్న అహంకారము, గర్వము, చిన్న విషయాలే అని మన హృదయంలో మనం ఎప్పుడైతే వదిలేస్తామో, మనలో ఏం చేస్తుందంటే దేవుని యొక్క అగ్నిని తొలగించేస్తుంది, తీసివేస్తుంది, చల్లారిపోతాం. ఇంకొకటి ఏంటంటే, ఈ లోకముతో ఎక్కువగా కలిసిపోవటం వలన. దైవజనంగా ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో చాలా తరచుగా మనం కనిపించేవే. కానీ వీటన్నింటినీ మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నామో, ఇది ఏం చేస్తుంది? దేవునికి మనల్ని దూరం చేస్తుందండి. సో ఇప్పుడు నేను ఇంకొక 10 మినిట్స్లో ముగిచ్చేస్తానండి. ఈ అగ్ని మన జీవితాల్లో ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటంటే, దేవుని యొక్క ఒక రక్షణ, ఒక ఆత్మ సంబంధమైన అగ్ని దేవుని కొరకు మనల్ని జీవించడానికి చేసేది. మొట్టమొదటిగా ఏంటంటే, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట? దేవుని యొక్క సన్నిధిని మనం వెతికే వారిగా ఉండాలి. ఆయన సన్నిధికి రావాలని. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము రోజు కూడా ఈ లోక సంబంధమైన వాటితో మన యొక్క దినాన్ని మనము ప్రారంభించే వారిగా ఉండకూడదండి. గమనించండి, మన రోజుని మన ఫోన్తో కాకుండా మనము మన ప్రార్థనతో ప్రారంభించే వారిగా ఉండాలి. మనం లేచిన వెంటనే చాలామంది మనకున్న అలవాటు ఏంటంటే, మన ఫోన్ని చెక్ చేసుకుంటాం. దాంట్లో ఏముంది, ఏమొచ్చింది, ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, ఏంటో చాలా ఇంపార్టెంట్. ₹1 కోటి ఏమన్నా పడిపోతుందేమో దాంట్లో. పొద్దున్న లేస్తేనే దాన్ని చూస్తూ ఉంటాం. దయచేనంగా మనం ఆత్మీయ జీవితంలో మనం ఆరిపోకుండా మెలకుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? దేవునితో మన మొదటి మాట ఉండాలి. మన మొదటి సమయం దేవునికి ఇవ్వాలి. మన మొదటి ఆలోచన దేవుని గూర్చినదై ఉండాలంట. అక్కడ యాజకులు అంటున్నారు కదా, బలిపీఠం మీద ఏం పెట్టాలంట? యాజకుడు వెళ్ళి కట్టెలు పెట్టి ఆ మంటను నిత్యము కూడా ఆయన కాల్చేవాడిగా ఉండాలి. దైవ జనాంగమా, మన జీవితంలో ఈ కట్టెలు ఏంటంటే ప్రార్థన, దేవుని వాక్యము. ప్రార్థన మరియు దేవుని వాక్యము నీ ఆత్మీయ బలిపీఠము మీద నువ్వు ఎప్పుడైతే ఉంచగలుగుతా ఉన్నావో, ప్రార్థన, దేవుని వాక్యము, ఉపవాసము, ఆరాధన, పరిశుద్ధ జీవితము, సాక్ష్య జీవితం, వీటన్నింటినీ కూడా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయం అనే బలిపీఠము మీద వీటిని ప్రతి క్షణమును ఉంచగలుగుతున్నావో, అది దేవుని కొరకు నిన్ను నిత్యము మండుచున్న ఒక బలిపీఠము వలె అది నిన్ను మార్చివేసేది ఉంటున్నది. మీరు ఎప్పుడైతే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసాం, చాలాసార్లు నేను మీతో జ్ఞాపకం చేశాను. యేసుక్రీస్తు వారితో మాట్లాడి ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత వీరందరూ కూడా 40 రోజులు ఆయన వారితో ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత పెంతుకోస్తు దినం అనగా 50వ దినం, 10 దినములు వీరు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో వారు కనిపెట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చి ఉన్నదండి. దయచేసి గమనించండి దైవజనాంగమా, ఇంతవరకు వారు భయముతో ఉన్నవారు, కలవరముతో ఉన్నవారు, అనేక రకములైన ఆలోచనలతో ఉన్నవారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, దేవుని యొక్క అగ్ని వారి మీదకి దిగి వచ్చి ఉన్నదో, వారి హృదయములో నూతనమైన అగ్నితో నింపబడుతున్నాయి. నూతనమైన అనుభవములోనికి వారు నడిపించబడుతుంటున్నారు. దేవుని యొక్క వాగ్దానములు వారి హృదయములను కాల్చివేస్తూ ఉంటున్నప్పుడు వారి జీవితములు, వారి పరిస్థితులు మార్చివేయబడుతున్నాయి. వారు ఎంత మాత్రం కూడా ఆ మేడగదిలో అక్కడే ప్రార్థన చేస్తూ వారు లేరండి. వారు ఎంత మాత్రం కూడా ఆ మేడగదిలో అక్కడే ప్రార్థన చేస్తూ లేరు. వారు ఏం చేస్తున్నారు? బయటకు వచ్చారు, సువార్త ప్రకటించారు. 5,000 మంది, 3,000 మంది, 10,000 మంది, యెరూషలేము, యూదయ, సమరయ, ప్రపంచ దేశాలకు వారు విస్తరించి ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ఏం చేశారంటే వాళ్ళు ప్రపంచ దేశాలకు తీసుకొని వెళ్ళగలిగి ఉన్నారు. ఆ అగ్ని ఎప్పుడైతే తోమా మీద కూడా దిగి వచ్చి ఉన్నదో, ఆయన ఈ 2026 సంవత్సరములకు పూర్వమే భారతదేశంలోనికి దేవుని యొక్క రాజ్య సువార్తను
తీసుకొని రాగలిగి ఉన్నాడు. అనేకమైన ప్రాంతాల్లో పౌలు గనుక మనం గమనించినప్పుడు 3 సువార్త దండయాత్రలను ఆయన చేశాడు. ఎన్నో ప్రాంతాల్లోనికి ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను తీసుకొని వెళ్ళాడు. ఆయన యొక్క శిష్యులు అపోస్తులు అనేక మంది హత సాక్షులుగా వారు క్రీస్తు కొరకు వారి తుది శ్వాస వరకు సువార్తను ప్రకటించి అనేకమైన హింసలను, నిందలను, అవమానములను, ఎన్నోసార్లు కొట్టబడ్డారు, ఈడ్వబడ్డారు, రక్తము కారణంతగా. దీనంతటికి కూడా గల కారణం ఏంటంటే వాళ్ళల్లో దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక ఫైర్ అనేది వారి హృదయములలో భద్రపరచబడి ఉన్నది. దేవుని ద్వారా వారి హృదయములు ఎప్పుడైతే మండించబడుతూ ఉన్నాయో, ఈరోజు వారు దేవుని కొరకు వెనుతిరిగి చూడకుండా ముందుకే సాగిపోతున్నారు. జనాంగమా, ఈరోజు నేటి విశ్వాసుల యొక్క పరిస్థితి, ఆత్మీయుల యొక్క పరిస్థితి చాలా త్వరగా వేగంగా చల్లారిపోతూ ఉంది. చాలా త్వరగా వేగంగా దూరం అయిపోతున్నారు దేవునికి. ఎందుకంటే వారి యొక్క జీవితాల్లో దేవుని కొరకు మండుచున్న హృదయాన్ని వారు కలిగి ఉండలేకపోతున్నారు. వారి జీవితాల్లో ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు, ఉపవాసం లేదు, పరిశుద్ధత లేదు, దేవుని కొరకు సమర్పణ కలిగిన పరిచర్య లేదు, దేవుని కొరకు సాక్ష్య జీవితాన్ని వారు కలిగి ఉండలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు చాలామంది చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. ఏదో ఆదివారం ఆరాధనకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, మొక్కుకుందాం, క్రైస్తవులంగా పిలువబడుతున్నా, దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఈ లోకానికి వెళ్ళలేం, మరలా అవన్నీ కూడా మేము చేయలేం, వాటన్నింటిని కూడా మేము పెట్టుకోలేం. ఇదేదో బాగుందిలే, ఆదివారం ఒకరోజు వెళ్ళి ఆడు ముసుగేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకొని ఆదివారం వెళ్ళి 1-2 మాటలు వినేసి వచ్చేద్దాం చాలు. ఈరోజు చాలామంది ఇటువంటి స్థితిలోనికి నానాటికి పడిపోతూ ఉన్నారు. దైవజనాంగమా, ప్రియ సంఘమా, దేవుడు ఈ సంఘాన్ని స్థాపించింది. దేవుడు ఈ సంఘములో నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను నియమించుకొని, నిన్ను రక్షించుకుంది ఆరిపోయిన స్థితిలో ఉండడానికి కాదు, కానీ అనేక మందిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నిలోనికి నడిపించే అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలని. చల్లారిపోతున్న ఆత్మీయ జీవితంలో నుండి నువ్వు బయటికి రావాలి. నీ హృదయం అనే బలిపీఠం మీద దేవుని పరిశుద్ధాత్మ అగ్ని అనుక్షణము ఏం చేయాలంట? మండుచు ఉండాలంట. ఆ రీతిగా అటువంటి అనుభవంలోనికి వెళ్ళాలంటే నీలో ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ఉపవాసము, ఆరాధన, పరిశుద్ధత, దేవునికి లోబడగలిగిన జీవితం ఉండాలండి. ఇవన్నీ లేకుండా నీకు నువ్వే విశ్వాసి, నీకు నువ్వే భక్తిపరురాలు, నీకు నువ్వే గొప్ప అన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆరిపోతున్న స్థితిలోనికి నువ్వు దగ్గరగా ఏమన్నట్లయితే ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నా హృదయం అనే బలిపీఠం మీద నీ పరిశుద్ధాత్మ అగ్నిని మండించు. నీ కొరకు నేను మండుచున్న జ్యోతి వలె నేను ఉండాలని